అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రతి ఇంట్లో కూడా శ్రీనివాసుడి యొక్క సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షాలు ఉండాలని, అందరికీ కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు ఉండాలని అనేటువంటి సంకల్పంతో ఇంటింటా శ్రీనివాస కళ్యాణం అనేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా చక్కగా స్వామివారి యొక్క అలాగే అమ్మవార్ల యొక్క ఉత్సవమూర్తులను తీసుకొచ్చి వారింట్లోనే స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం. మరి కళ్యాణ మహోత్సవం వలన వారి యొక్క ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం వారందరికీ కూడా పరిపూర్ణంగా ఉంటుంది. కలవు వెంకటనాయక అని చెప్పిన విధంగా మరి కలియుగంలో స్వామివారిని పూజించినటువంటి వారికి ఎటువంటి ఈతి బాధలు కూడా ఉండవు అని ఋషువాక్యం. మరి ఆ విధంగానే మరి అటువంటి సంకల్పంతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలని 1008 కళ్యాణ మహోత్సవాలు నిర్వహించాలనేటువంటి సంకల్పంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేశాం. ఆ విధంగా ఈరోజు వీరి గృహంలో ఈ శ్రీనివాస కళ్యాణాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా విశేషంగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ పూట నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి వారందరికీ కూడా ఆ శ్రీనివాసుని యొక్క సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షాలు వారందరికీ ఉండాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఆసక్తి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఉంటుంది. మరి స్వామి కళ్యాణం చేయాలి అంటే దానికి అర్హత ఏముండాలంటే కేవలం భక్తి మాత్రమే ఉండాలి. మరి దాని ప్రాధాన్యతగానే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహం లేకుండా నిష్కల్మషమైనటువంటి మనసుతో మనస్ఫూర్తిగా ఆ స్వామిని ప్రార్థించి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరి ఇళ్లలో కూడా నిర్వహించుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. స్వామి కళ్యాణం చేయాలి అంటే కావాల్సింది ప్రధానంగా భక్తి. మరి వారి శక్తికి అనుకూలంగా స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా నిర్వహించుకోవచ్చు. దాంట్లో స్వామిని కొలవడానికి కులమత రహితంగా అలాగే అగ్ర అధిక అనేటువంటి తక్కువ అనేటువంటి ఇది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి సాయశక్తుల ఫలం పత్రం పుష్పం తోయం అనే విధంగా ఎవరికి చాతనైన విధంగా వారు స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఇబ్బంది లేకుండా నిర్వహించుకోవచ్చు. ఎవరి చాతనైన విధంగా కూడా వారి స్వామికి ఒక మాల కానీ 10 మాలలు కానీ మనం ఏ విధంగా వీలైతే ఆ విధంగా స్వామికి సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈరోజు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రథమంగా ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించాం. అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, అలాగే రక్షాబంధనము, అలాగే స్వామివారి యొక్క మహాసంకల్పోచ్చరణ. ఆ విధంగా ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగానే మహాసుదర్శన మూలమంత్ర వనము, అదేవిధంగా స్వామివారి యొక్క జీలకర్ర బెల్లము, అదేవిధంగా అమ్మవారికి మాంగళ్య ధారణ, ఆ తర్వాత మాల మార్పిడి, తలంబ్రాలు ఇత్యాది కార్యక్రమాలు, తర్వాత మహామంగళహారతి, మహానీరాజన, మహామంత్ర పుష్పాలన్నీ కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించబడతాయి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు. మరి ఈరోజు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా తిలకించి స్వామివారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు. ప్రతి ఇంట్లో కూడా సాధ్యమైనంత వరకు భక్తులు వారి కోరిక మేరకు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవచ్చు. ఆ విధంగా సంకల్పం ఉన్నవారు ఎవరైనా సరే భక్తియుక్తులతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకొని ఆ శ్రీనివాసుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు.
ప్రతిదినం భగవంతుని అర్చిస్తూ ఉంటాము. మన ఈ అర్చనా విధానంలో భాగంగానే మనం స్వామిని త్వరగా ప్రీతి చెందించడానికి హోమము లేదా హవనము, యజ్ఞము లేదా యాగం ఇత్యాది క్రతువుల ద్వారా భగవంతుని మనం సులువుగా ప్రత్యక్షం చేసుకోవడానికి లేదా ప్రసన్నం చేసుకోవడానికి ఈ హవనం అనేది మనకు ఉపయోగపడుతుంది. మనం ముందుగా పూజించేటువంటి గణపతిని, ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి లక్ష్మీ గణపతి హోమాన్ని అర్చిస్తూ ఉంటారు. అదేవిధంగా శత్రుబాధలు ఇత్యాది నరఘోష నివారణ కోసం చండీ లేదా సుదర్శన హోమాలని నరఘోష శత్రుబాధ నివారణ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఆదిత్యాది నవగ్రహాలు ఒక అనుగ్రహం కలగడానికి ఆదిత్యాది నవగ్రహ దేవతా హోమాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ఇటువంటి రాజకీయ యోగం కలగడానికి రాజశ్యామల యాగాన్ని, అదేవిధంగా దశమహావిద్యా దేవతల యొక్క హోమాలను కూడా ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ హోమాలన్నీ కూడా భగవంతుని త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మనం ఇచ్చేటువంటి ఆహుతుల ద్వారా ఆ యజ్ఞేశ్వరుడు ఆ దేవీ దేవతలకి మనం ఇచ్చేటువంటి ఆహుతిని నేరుగా అందిస్తూ ఉంటాడు. మరి అటువంటి హవిస్సులను మనం ఇవ్వడం ద్వారా భగవంతుడు త్వరగా తృప్తి చెంది ఆ భగవంతుడి అనుగ్రహం మనం త్వరగా సిద్ధించడానికి ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా మనందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా వారికి చాతనైన విధంగా ఆ హవనాన్ని ఆచరిస్తే వారికి కావలసినటువంటి కోరికలన్నీ కూడా చాలా త్వరితంగా నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. శ్రీమాత్రే నమః. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. మరి అన్న విధంగా మరి కలియుగంలో మానవులందరినీ ఉద్ధరించడానికి వెంకటేశ్వర స్వామి మన భూమి మీద అవతరించారు. మరి ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు మరి భక్తులందరినీ ఉద్ధరించడానికి ప్రతి ఇంటికి కూడా వచ్చి ఆయన కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకొని భక్తులందరికీ కూడా ఆయన అనుగ్రహాన్ని అందజేస్తున్నారు. మరి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి కళ్యాణ మహోత్సవాన్ని చేయించుకున్న వారికి, చూసిన వారికి అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణంగా ఆయన యొక్క ఆశీస్సులు ఎలవేళలా ఉంటాయి. అలాగే మనకున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే కేవలం ఆ శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆయన ఒక్కడి అనుగ్రహం ఉంటే చాలు, ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి అన్నందులో అతిశయోక్తి లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రీనివాసుని చరణాలను ఆశ్రయించిన మాత్రం చేతనే ఆ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందరూ కూడా స్వామిని చక్కగా స్మరించి ఆయన కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా తిలకించి అవకాశం చేతనైనంత వరకు స్వామి కళ్యాణం చేయించుకునే వారు ఎవరంటే చక్కగా స్వామి కళ్యాణాన్ని వారింట్లో ప్రత్యక్షంగా వారి చేతులతోనే ఆ కళ్యాణ మహోత్సవాన్ని చేయించుకోవడం ద్వారా వారి ఇహలోకంలో సకలైశ్వర్యాలను అనుభవించి ఆ స్వామివారి యొక్క కరుణాకృపా కటాక్షాలకు పాత్రలవుతారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క సంపూర్ణ అనుగ్రహం భక్తులందరి మీద ఉండి ఆయన చల్లని చూపులు అందరి మీద ప్రసరించి అందరూ అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరాలని, వారి మనస్సంకల్పాలన్నీ కూడా తప్పకుండా స్వామి అనుగ్రహం చేత నెరవేరుతాయని భావిస్తూ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం దివ్యంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.